నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీకోసం చూస్తున్నారు కదా, ఇండిపెండెంట్ హౌస్ G+2 ఇండిపెండెంట్ హౌస్ అయితే నేను మీకోసం తీసుకొచ్చాను. ఇదైతే చాలా అద్భుతంగానైతే ఉంది. అండ్ ఇది మనకు 200 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. అండ్ దీనికి మనకు 80% బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఈ హౌస్కు సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ డైరెక్ట్ ఓనర్ నెంబరు, ఎగ్జాక్ట్లీ గూగుల్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఈ హౌస్కు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా, ప్రైస్కి సంబంధించి, లొకేషన్కి సంబంధించి, అంటే మీకు కన్స్ట్రక్షన్కి సంబంధించి ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కూడా ఓనర్ నెంబర్ అయితే నేను డిస్ప్లే మీద అండ్ మీకు డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. లేకపోతే నా నెంబర్ కూడా మీరైతే కాల్ చేసి అయితే డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అండ్ మీరేమైనా హౌసెస్ సేల్ చేయాలనుకుంటే మన ఛానల్ ద్వారా నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ డిస్ప్లే మీద కూడా ఉంటుంది, కాల్ చేయొచ్చు. కొత్తగా మన ఛానల్ని విజిట్ అయిన వాళ్ళు ఉంటే, కంటెంట్ నచ్చితేనైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ని లైక్ చేయండి. మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. సో వాళ్ళకైతే కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ చూసారు కదా, అయితే నేను మీకైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అనేది అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకు G+2 హౌస్కు సంబంధించిన 100% వర్క్ అయితే అయిపోయింది. హౌస్ ముందు కూడా మనకు 33 ఫీట్ రోడ్ అవుతుంది. ఈ హౌస్ G+2 కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు 1 BHK అండ్ ఫస్ట్ ఫ్లోర్ 2 BHK, సెకండ్ ఫ్లోర్ 2 BHK అయితే ఉంది. ఈ హౌస్ కూడా 200 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చాలా స్పేసెస్గా ఉంది. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఈ ఏరియా మొత్తం కూడా మనకి ఇదైతే మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు పైన కూడా ఫాల్ సీలింగ్ అనేది అయితే కంప్లీట్ అయిపోయి ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చారు. మంచిగా చాలా చక్కగా అయితే లుకింగ్ అనేది ఉంది. అండ్ ఇక్కడ మనకు వెంటిలేషన్ కూడా ఒక పెద్ద విండో ఏర్పాటు చేశారు. అండ్ అటాచ్డ్ వాష్రూమ్, ఇక్కడ మనకు హాల్కు అటాచ్డ్గా ఒక జనరల్ వాష్రూమ్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. ఇదైతే మనకు ఫాల్ సీలింగ్ అనేది కూడా మీకు ప్రతి రూమ్లో కూడా ఉంది. అండ్ వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది. అండ్ మనకి ఈ హౌస్కి 80% బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే చాలామంది లోన్ ప్రాసెస్ మీద హౌసెస్ అయితే పర్చేజ్ చేసుకుంటారు కాబట్టి మీకు మరీ చెప్తున్నాను. అండ్ ఇక్కడ మనకు హౌస్ ఎలివేషన్ కూడా అయితే మీకు చూపిస్తున్నాను. మనకు హౌస్ ముందు ఈ 33 ఫీట్ రోడ్ అనేది అయితే ఉంది. చూడండి, చాలా విశాలంగానైతే ఉంది. అండ్ మనకు చుట్టుపక్కల కూడా హౌసెస్ కానీ మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్. ఈ హౌస్ పక్కనే మనకు ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఉంది. ఇండిపెండెంట్ విల్లాస్కు సంబంధించిన ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది. దాన్ని కూడా నేను మనకి ఈ హౌస్ పైనుంచి కూడా మీకు కవర్ చేస్తాను. అండ్ ఎప్పుడైతే మనం హౌస్ ఎంట్రన్స్లోకి అయితే వస్తున్నాం, మీకు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ అయితే చూపించాను. అండ్ ఇప్పుడైతే మీకు గ్రౌండ్ ఫ్లోర్ అనేది అయితే కవర్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, మనకు ఒక 3 కార్స్ అయితే ఈజీగా పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు G+2 హౌస్ కాబట్టి ఇక్కడ ఒక లిఫ్ట్కి కూడా మనం పెట్టుకోవడానికి అయితే ఒక స్పేస్ అనేది అయితే ఇచ్చారు. సో లిఫ్ట్కి పెట్టుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది. ఈ హౌస్ మొత్తం కూడా నేను కూడా చాలా అబ్జర్వ్ చేశాను. మంచి డైమెన్షన్స్ తోటి, మంచి అద్భుతమైన ప్లానింగ్ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ పార్కింగ్ స్పేస్లో కూడా ఈజీగా ఒక 3 కార్స్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు, ఒక 3 బైక్స్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు క్లోజ్లో కూడా చూపిస్తున్నాను, చూడొచ్చు. మీకు బీముకు కూడా ఇంత చక్కగానైతే టైల్స్ విత్ టీ పట్టి కూడా వచ్చింది. మంచి అట్రాక్టివ్ లుకింగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. పిల్లర్లకు కూడా అండ్ ఖరాబ్ కాకుండా కూడా ఉంటాయి. అట్లా ఉండడం వల్ల వాటర్ ఇట్లా పడ్డప్పుడు కూడా ఎటువంటి కలర్ డిస్టర్బెన్స్ కూడా లేకుండా ఉంటుంది. అండ్ మనకు పార్కింగ్లో మొత్తం కూడా పైన కంప్లీట్ మొత్తం కూడా మనకు ఫాల్ సీలింగ్ అనేది కూడా కవర్ అయింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, సపరేట్ బోర్ కూడా ఉంది. ఈ హౌస్కి వాటర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ మనకు కింద వచ్చేసి చెప్పినట్లుగానే ఇది 1 BHK కింద ఒక బెడ్రూము, ఒక హాలు, ఒక కిచెన్ అయితే కిందనైతే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు హౌస్కు సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా నేను ఇప్పుడు మీకు చెప్తూ ఉంటాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. హౌస్కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను చెప్తూ ఉంటాను, మీరైతే హౌస్ను చూస్తూ ఉండండి. హౌస్ లొకేషన్ హైలైట్స్ చూసుకున్నట్లయితే మనకు ECL కాప్రాలోనైతే ఇది లొకేటెడ్ అయి ఉంది. హౌస్ ఈ లొకేషన్ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకు డీమార్ట్ అనేది కూడా ఉంది. అండ్ ఈ లొకేషన్ నుంచి వెళ్ళి మనకు నియర్ డిస్టెన్స్లోనే ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్స్, థియేటర్స్, రెస్టారెంట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో నేను వచ్చే దారిలో కూడా ఈ హౌస్కి వచ్చేటప్పుడు కూడా నేను మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాను. సో జెన్యున్గానైతే మీకు అన్నీ చెప్తున్నాను. లొకేషన్ పరంగానైతే చాలా ప్రైమ్ లొకేషన్ అయితే చెప్పుకోవచ్చు. ఈ హౌస్ ఉన్న లొకేషన్కి ఎటువంటి సౌండ్ డిస్టర్బెన్స్ అయితే లేదు. అండ్ పొల్యూటివ్ ఎయిర్ కూడా అసలే లేదు. హౌస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 33x55 డైమెన్షన్లో 200 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్లోనైతే ఈ హౌస్ అనేది అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హౌస్ G+2 అండ్ మనకు ఫుల్ పర్మిషన్స్ తోటి అయితే ఇది కన్స్ట్రక్షన్ చేశారు. మొత్తం కూడా దీంట్లో 5 బెడ్రూమ్స్ ఉన్నాయి, 5 వాష్రూమ్స్ ఉన్నాయి, 8 బాల్కనీస్ కూడా ఉన్నాయి. చాలా స్పేసెస్గా LRS పెయిడ్, ఫుల్ LRS కూడా పెయిడ్. మనకు పర్మిషన్ తోటే G+2 అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో మీకైతే
2 ఫ్లోర్స్ అయితే ఒక ఫ్లోర్ అనేది మీకు చూపించాను. ఇంకొక ఫ్లోర్ కూడా సేమ్ ప్లానింగ్ తోటి అయితే ఉంటుంది. అండ్ మీకు హౌస్ పైనుంచి కూడా మొత్తం కవర్ చేశాను. చూడండి చుట్టుపక్కల మొత్తం కూడా హౌసెస్ అండ్ మనకు విల్లా కమ్యూనిటీ ఇది మొత్తం కనిపించేది కూడా విల్లా కమ్యూనిటీ. హౌస్ వాల్యూ మీద 80% బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. హౌస్ కు సంబంధించిన ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్ ఓనర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సో మచ్.